నేను తిన్నా ఇప్పుడే. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. సో ఈరోజు ఏం చేయబోతున్నాం, మన చోటాడు మా తోటలోకి వెళ్ళేటోళ్ళకి పప్పు చేసిండు ఆల్రెడీ. ఇంకా మా కోసం ఇంట్లో టమాటా వేయాలి. మా బుడ్డోడు వల్ల అది కుదరట్లేదు. సో మా తమ్ముడు కూడా మంచి చెఫే, వాడితో ఈరోజు టమాటా వేపిస్తున్నాను నేను. చింటూ, ఆర్ యూ రెడీ? ఎస్ ఐ యామ్. ఏం చేయబోతున్నాం ఇప్పుడు? ఇక టమాటా కూర వేస్తా. మనోళ్ళు ఇక అమ్మ తోటలోకి పోయింది, వదిలేమో బిజీ ఉన్నది బుడ్డోడితోటి. ఇక నేను ఒక్కనే మిగిలిపోయినా, మనోడికి రాదు, అందరికి తెలిసిందే. నేను కూడా లైట్ వేస్తా, ఎట్లా లేదు, వీడు కెనడాలో మంచి చెఫే. సో తర్వాత లాస్ట్కి చూద్దాం ఎట్లా అవుతుందో. ఇప్పుడైతే ప్రాసెస్ ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ టమాటాలు కట్ చేసుకోవాలా. టమాటాలు కట్ చేయాలా? ఎవరు కట్ చేస్తారు? నేనైతే కట్ చేయాలి, ఎందుకంటే నాకు కట్టికి రాదు కదా. ఇగో మా అమ్మమ్మ ఇప్పుడు టమాటాలు కట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కొడలతో కట్ చేస్తుంది. మా తమ్ముడికి కొడలతో కట్ చేయరాదంట. నైఫ్ అయితే ఓకే, కానీ మా ఇంట్లో నైఫ్ లేదు కదా. అరే చింటూ, నువ్వు ఒకసారి ట్రై కొడలతో మిర్చిలు కట్ చేసి ట్రై. కత్తి తీసుకురా, చిన్న కత్తి అయిపోరా చోట. కటింగ్ బోర్డ్ లేదా? కటింగ్ బోర్డు ఉన్నది. కటింగ్ బోర్డ్ లేకపోతే కష్టమే. ఫస్ట్ మిర్చి కట్ చేసుకోవాలి, ఒక 4-5. మనకి ఇక్కడ కొంచెం కష్టమవుతుంది. పెద్ద కత్తి ఉంటుంది, ఇంత చిన్న కత్తి ఇచ్చారు, దీంతో కష్టమే ఉన్నది. కొడలతో కట్ చేయి. కొడలతోటి అమ్మమ్మ కట్ చేస్తుంది. మన ఆయి ఈజీగా లేపిస్తుంది కొడలతోటి, మన కొడలతోటి కష్టము. అరే చింటూ, కుకింగ్ మంచిగానే చేస్తున్నావా? సో మన యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చేద్దామా? అందరు మళ్ళీ షెఫ్ అనుకుంటారు, నేనేమో జావా డెవలపర్ అనుకుంటున్నా. షెఫ్ చేసేటట్టున్నాను. జావా డెవలపర్ అక్కడ కెనడాలో. అవన్నీ అక్కడండి, ఇక్కడ వనికి రావండి. అవుతుంది జోకి. హాయ్ గైస్, మనం ఇప్పుడు టమాటా కర్రీ వేస్తున్నాము. సో ఫస్ట్ సిలిండర్ ముట్టిస్తాం. మస్తు రోజులు అయింది ఆడ, మనకు మొత్తం ఎలక్ట్రికే కదా. సో ఇప్పుడు నేను దూరం పోతాను మరి, నాకు కూడా భయం పడుతుంది. హాయ్ డ్రాయే, నీ చాలేసి ఇచ్చివో. ఇది అప్పలు ఎప్పుడో చాలేసిన. ఓకే 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 కూల్. చలో ఇక మనం ఫస్ట్ అయితే ఇది వీకింది. బంద్ గిట్లా ఫస్ట్ షాక్ కలిగింది మనకి. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా, అంత దూరం ఉండు. ఓకే ఓకే, బౌల్ పెట్టేసుకొని ఫస్ట్ మనం ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. చలో అన్న, 2-3 స్పూన్స్ ఆయిల్ పోసేస్తాం. ఓకే, ఇనఫ్. సో మనకి ఇప్పుడు ఆయిల్ వేడయ్యే వరకు కొద్దిసేపు ఆగాల మనము. ఇక మనం ఫస్ట్ అయితే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. నాకు తెలియదు జీలకర్ర ఉన్నదో లేదో, ఆవాలు అయితే వేస్తున్నా. జీలకర్ర ఏది? జీలకర్ర ఏదేమో ఏది ఆవాలు. ఒక 2 లవంగాలు వేసేస్తా, హెల్త్కి మంచిదంట. అప్పట్లో చెప్పింది నాకు ఇవన్నీ, నాకు కూడా పర్ఫెక్ట్ తెలియదు. మిర్చి వేసేసుకోవాలి ఇట్లా ఒకదాంతో టెస్ట్ చేసుకుంటా. చుక్కు వేసేయాలి అన్నీ. ఇదేంటే అన్న జింజర్ గార్లిక్ వేసుకోవాలి కొంచెం. ఇది ఏందే గుండెకి మంచిది. అట్లా నరకాల. ఓకే, ఇట్లా కొంచెం జింజర్ గార్లిక్ వేసినాక కొంచెం ఉడికియాలి, మరగాలి. మనకి తెలుగు రాదు, హిందీ రాదు అన్నట్టున్నది. సో అన్న కొద్దిసేపు అవగానే టమాటాలు వేసేసుకొని టమాటాలు మంచి ఉడికియాలి. ఇక ఓకే, మనం టమాటాలు ఎలా కట్ చేసామో అది ఒకసారి చూసుకుందాం రండి. జుప్ మంచిగా మా అమ్మమ్మ టమాటాలు కట్ చేసింది. ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నాయి. టమాటాలు అయితే అన్నీ వేసేసుకోవాలన్న. ఈ బౌని చిన్న అయితే అనిపిస్తుంది నాకు ఎందుకో. మరి పెద్ద బౌన్ పెడితే అయిపోతున్నాయి. వాళ్ళు ఇదే ఎక్కువ అనుకుంటా, మన ఆయి చెప్పింది. ఎందుకు అరుగు చేస్తామని చేయలే, మళ్ళీ ఉతికింది అనుకో బాధ. స్పూన్ కూడా చిన్న అయినట్టు కొడుతుంది. బౌనికి తగ్గట్టు స్పూన్. ఇక మంచిగా ఇప్పటిదాకా మనం వేసుకున్న జింజర్ గార్లిక్ మిర్చి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక రెడీ. సో ఇవి మంచిగా అయితే మిక్స్ చేసిన ఇప్పుడు ఇక
మనము కొంచెం సిలిండర్ హైలో పెట్టేసుకొని మూత పెట్టేసినాం అనుకో ఓకే ఇక అది ఉడికిపోతుంది. ఇది పెట్టేసి గింతేనా? అంటే అంటే ఇంకా ఉంది ప్రాసెస్. ఇది ఇప్పటికైతే ఇది ఉడికియాలి ఇక మంచిగా గట్టిగా హై ఫ్లేమ్లో. మళ్ళీ బంద్ చేసావు, హైలో పెట్టు. కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఇది. సో మీరు కూడా టమాటాలు మిర్చి అవన్నీ మీరు కూడా కట్ చేసుకొని రెడీ ఉంటుంది. ఇది కొంచెం ఉడికినాక మళ్ళీ తీస్తాం వీడియో. లోపల టమాటాలు ఉడికే వరకు మనం బయటికి వెళ్ళి చిన్న ఊరు అటు ఇటు చూసేసి వచ్చేద్దాం. అయ్యో గాయస్, మా అన్ననైతే వెళ్ళిపోతుండు, మనల్ని దీమన్నాడు, మనోడు జంప్ అవుతుండు. ఇక మా నాన్న ఫోన్ చేసి మనోళ్ళని దించేసి రమ్మన్నాడు కొందరిని. పసుపు తప్పుతుంది మరి ఇలా. ఓకే, ఇక నేను కంటిన్యూ చేస్తా. సో భయ్య మనోడైతే వెళ్ళిపోయిండు, నన్ను చూసుకోమన్నాడు. నేను చూస్తున్నా ఇది అవుతుంది. సో మనకి మీకు ఒకటి చూపిస్తా ఇక్కడ గాయస్. ఇది మా సైడ్ దీన్ని మస్పిల్క్ అంటారు. మస్పిల్క్ ఐస్ అన్ ఎమోషన్. పక్క అందరి ఇంట్లో ఉంటుంది ఇది. నేను ఇది పగన్ మూతది అందుకు యూజ్ చేస్తున్నా అప్పటి నుంచి. మళ్ళీ పట్టుకర కూడా ఉంది కాబట్టి ఇది కూడా వాడుతున్నా. సో ఇది పట్టుకొని కలుపుడే ఇక. అమ్మ నేనే వండుకుంటా, నేనే తీసుకుంటున్నది ఇది. నాకు ఇది రెండు తీయస్తలేదు. తమ్ముని పిలిచిన వీడియో తీయేందుకు వనితి అని. ఇట్లా దగ్గర రాను వని. సో టమాటాలు ఏదో ఆల్మోస్ట్ ఉడికినట్టే ఉడుతున్నాయి. సో ఇప్పుడు మనము కారము, ధనియాల పొడి, ఉప్పు వేసేసుకుందాము. వేసేసుకొని సో ఎంత వేయాల కారం? ఎంత వేయాల కారం? వేయలే ఒక 2 స్పూన్లు వేయన్నా. ఇది నాకు అర్థమవుతలేదు, ఉడుకుతుందా లేదా అర్థమవుతలేవు. ఈ టమాటాలు గట్టిగా ఉన్నాయి. ఇవి 2 స్పూన్లు వేస్తా చూడు, ఏం కదా గిట్లా. ఒకటి ఇంకోటి వేస్తే అన్నా. ఓకే, ఇక కారము ఉప్పు మనకు తెలియదు కాబట్టి మా ఆయన పిలిచిన. మన ఈ పర్యవేక్షణల కారము ఉప్పు అయితే వేసేస్తున్నా. 1 స్పూనే అన్న ఉప్పు. ఓకే, ఓ సార్ చాలా ఏమో కొట్టేటట్టున్నదిరా. హ్యాండ్ ఓవర్ వేసేసుకున్నది. ఇక ధనియాల పొడి వేయాలి, కొంచెం వేయన్నా. ధనియాల పొడి కూడా వేసేసిన. సరే ఇక వెళ్ళిపోయా, నేను చూసుకుంటా. పోయాలి అవి కూడా పోసాయి. వేస్ట్ కానిస్తలేదు. సో భయ్యా ఇక మనమైతే కారము, ధనియాల పొడి, ఉప్పు వేసేసుకున్నాం. కొన్ని చూపిరా. ఇక మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తా. సో కొద్దిసేపు ఇట్లా మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికించి మళ్ళీ తీస్తాం వీడియో. ఓకే గాయస్, ఇక తోటలోకి పోయి దించేసి వచ్చేలోపు మా తమ్ముడు ఏమైనా వీడియోస్ తీసిండంటే ఏం తీయలేడట. చింటూ తీసినావా ఏమన్నా? ఒకటి తీసినా, జస్ట్ కొంచెం తీసిండట, కరెక్ట్ తీయలేడంట. మనం ఇప్పుడు వచ్చేసాం కాబట్టి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా తీస్తాం. ఇది నాకు తెలియదు, నేను వేసుకోను. యాలకుల పౌడర్ అంట. ఓకే, ఆయా చేయమంటుంది. వేయకపోతే అదే కొంచెం. యాలకుల పొడి అంటే ఏంది అసలు చెప్పు. కొంచెం కుడకపొడి కూడా వేసేసిన. మంచిగా కలుపుకొని పెట్టేస్తాను, అయిపోతుంది ఇక ఆల్మోస్ట్. ఇంకో 2 మినిట్స్లో మనకి రుచికరమైన టమాటా కర్రీ రెడీగా ఉంటుంది. మనం ఎక్కడనైనా తినడం లేకపోతే దాబాల కూర వేపుకొని తినడం? అది టేస్ట్ చూసినాక చెప్పాలా. నాకు డౌటే కొడుతుంది. చూద్దాం కొద్దిసేపు అయినా టేస్ట్ చూసి. ఒకసారి టేస్ట్ చూస్తా ఎట్లయిందో. నువ్వే చూస్తావా? నేను చూస్తా ఒకసారి. ఉప్పు కారం ఇట్లా ఓకేనా, ఇంకొంచెం పడతాయా అని. ఓకే, అబ్బా సూపర్ అండి, చాలా బాగుంది. నోరూరుతుంది నాకైతే. ఇంకా ఇప్పుడు అన్నమైనాక పిచ్చెక్కిస్తా, తుక్కు తినుడే. చాలా సూపర్ అయింది అన్న. నువ్వు ట్రై చేస్తావా ఒకసారి? నేను ఇంకా బ్రషింగ్ వేయలే. దూరం ఉండే అని అప్పని చెప్పవా. కొత్తిమీర అయితే వేసేసిన. సో మనకి ఇట్లా మంచిగా లుక్ వస్తుంది. కొత్తిమీర వేస్తే లాస్ట్కి వేసుకోవాలి ఎప్పుడైనా. నేనైతే లాస్ట్కి వేస్తా, కానీ గాయస్ అందరూ అప్పుడే వేసేయమన్నారు. ఇన్లే అన్నీ ఆలిపినాడు అయితే నేను ఎందుకు వేసి కూర. సో ఇక నేనైతే లాస్ట్కి వేసుకుంటా. అయిపోయింది ఇక కర్రీ. నాకైతే మంచిగా అనిపిస్తుంది.
నేను బ్రషింగ్ చేసిన కదా ఇంకా. మా వాళ్ళు తిని మీకు చెప్తారు ఫీడ్బ్యాక్ ఎట్లా అయిందో. మంచిగా కాకపోతే ఇంకోసారి అసలు వేయడా, మంచిగా కాకపోతే ఇంకోసారి అసలు వేయడా. కలర్ చూస్తే మాత్రం మంచిగా అయినట్టే కొడుతుంది నాకు కూడా. ఓకే అన్న, ఓ బంద్ చేసినావరా? సక్సెస్ఫుల్గా అయిపోయింది ఆల్మోస్ట్. ఈ వేడికి కొంచెం అయిపోతుంది. ఎగ్స్ ఉడకబెట్టలే, వాళ్ళు ఎగ్స్ వేస్తారుగా. అదే ఇది ఓన్లీ టమాటా కర్రీ, టమాటా ఎగ్ కాదు. ఓకే ఓకే. కుకింగ్ ప్రాసెస్ అయితే చూసారు కదా. ఇప్పుడు నేను వెళ్ళి ఫస్ట్ అయితే బ్రష్ చేస్తా. బ్రష్ చేసిన తర్వాత డైరెక్ట్ అన్నం తినడమే. నేను వీడితో ఎందుకు అనిపించిన అంటే ప్రతిరోజు బయట తినడం అవుతుంది, ఇంట్లో ఒక్కసారి కూడా తినలేను వచ్చి నుంచి. ఈరోజు పక్కా ఇంట్లో తినాలనే టిఫిన్కి వెళ్ళలేను. సో మా తమ్ముడు అయితే కర్రీ అండేసిండు, మీరు చూసారు కదా. బ్రషింగ్ చేసి తినడమే. ఇక చలో లెట్స్ గో. గ్యాప్లో డిష్ వాషింగ్ చేసేసుకుంటే డిష్ వాషింగ్ చేసేస్తుండో, అన్ని యుటెన్సిల్స్ ఏమైతే యూజ్ చేసిండో ఇప్పటి వరకు వాటన్నిటిని వాష్ చేసేస్తుండో. నైస్ నైస్ మేనర్స్ నేర్చుకోండి నా దగ్గర నుంచి. మేనర్స్ కాదు, వీడి దగ్గర నుంచి. టమాటా కూర మా అన్నకి సర్వింగ్ చేస్తున్నా. ఎట్లా అయిందో చెప్తాను నేను ఒపీనియన్. అన్న ఇది చెప్పేది అనుకుంటామా? ఓకే సార్, మీరు అన్న తమ్ముళ్ళ లవ్ అయిన అఫెక్షన్ అంటే ఇప్పుడు ఉంటుంది అఫెక్షన్. నాకు ఎవ్రీడే మా తమ్ముడే సర్వ్ చేస్తాడు డీడ్కి వచ్చినప్పుడు. డిన్నర్ అయితే డైలీ నాకు చేసి పెట్టా అని చెప్తుండు. సో ఇప్పుడు తిని చెప్పాను ఎట్లా అయిందో. అమ్మా సూపర్ అండి. టమాటాలు ఇట్లా చాలా మంచి. ఏమైనా కావాల్సినాయా అన్న? నువ్వు చెప్పు ఎట్లా అయిందో. టమాటా సర్వ్ టమాటా వంకాయ లెక్క అయింది. మన అక్క చేస్తుంది బొంగుల చారు. గైస్ తినుడు అయిపోయింది. అయ్యో టమాటా క్లీన్ స్వీప్ వేసేసినాం నేను మా తమ్ముడు అందరం కలిసి. సో టమాటా రెసిపీ బై మై బ్రదర్ తినేసినాం, మొత్తం క్లీన్ చేసేసినాం. ఎట్లున్నదో చూసి కామెంట్ చేయండి. సూపర్ అయిందని పబ్లిక్ టాక్. తిన్నది మేమిద్దరమే. అదే అవన్నీ ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మా తమ్ముడు చెప్తాడు. కావాలంటే నంబర్ కూడా పెడతాను నేను. మరి ఇక టమాటా కూర ఎట్లా వేయాలో తెలుసుకోవాలి అది అందరు. దాట్స్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.